ఈసారి నిజంగా, ఎందుకంటే మీరు ఇంత టాలెంట్ ఉన్నారు, చాలా మంచి సమాధానాలు చెప్తారు కాబట్టి ఈసారి వెజిటేరియన్ కబుర్లు ఏమని చెప్పుకుందాం. ఓకే, మీకంటూ ఒక వరం ఆపర్చునిటీ ఉందనుకోండి, ఎవరైనా ఇస్తారు, వరం ఉంది మీకు, మీరు ఏం కోరుకుంటారు? కానీ మీరు కోరుకున్నది ఒక్కరోజు మాత్రమే ఉంటుంది. సో సింగిల్ డే బంపర్ ఆఫర్ మీకు కనుక వస్తే ఏం కావాలని కోరుకుంటారు? ఓకే, నా లవర్ కి ఇచ్చిన నా గిఫ్ట్స్ అన్ని తిరిగి ఇవ్వాలని కోరుకుంటాను. ఒకరోజే ఉంటుంది భయ్యా, రెండో రోజు ఆవిడ పట్టుకెళ్ళిపోతుంది మళ్ళీ. ఒక్కరోజు చాలు మిలియనర్ అవటానికి. అంత ఖర్చు పెట్టావా? ఏందది? కొత్త భాషలో గుజరాతీలో అన్నట్టుంది ఇవిడ, తెలుగులోనమ్మా. ఆన్సర్ చెప్తా. ఆన్సర్ చెప్పమ్మా. మీరు ఎక్స్ప్రెస్ రాజా ఎపిసోడ్ లో ఎన్ని గేమ్స్ అయితే పెడతారో అవన్నీ మీకు ఒక రోజులో ఆడిపోయాలని కోరుకుంటా. నెక్స్ట్ రౌండ్ లో ఇవి చేత ఆడిపించండి గట్టిది అంటే. థ్యాంక్ యూ. వచ్చిన సగం గడ్డం పూర్తిగా రావాలని కోరుకుంటా. ఒక్క రోజు మీకు బంపర్ ఆఫర్ ఇచ్చి ఏమైనా కోరుకోండి అయ్యా అంటే, సగం గడ్డం పూర్తి గడ్డం అవ్వాలి, ఎంట్రీ కొంచెం పొడుగు అవ్వాలి. ప్రదీప్ సాంగ్ పాడుతుంటే వినాలని. అది ఆ దారిలో ఒకరోజే ఉంటుంది. నో ప్రాబ్లం, వన్ డే ఈజ్ ఇనఫ్ నా. ఎస్, రికార్డ్ చేసుకుని మళ్ళీ పాడాలా? నేను యూనివర్సల్ సాంగ్ పాడతా భయ్యా, ఏ భాషలో అర్థమయ్యేలా పాడతా. ఓకే, హల 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 రామరాజ్ ఎక్స్ప్రెస్ రాజా శ్రోతలకు హల 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 హల. అందరు చప్పట్లు కొట్టాలమ్మా. వెనక నుంచి వెనక వరుసలో ఉన్న వాళ్ళందరూ గట్టిగా మీ హృదయాల్ని దోచుకునే పాటతో గురువు గారు రాబోతున్నారు. హల 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 హల. డిస్టెన్స్ లో మూను 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 కలర్ వైట్, నైట్ బ్యాక్గ్రౌండ్ బ్లాక్ బ్లాక్, అండ్ మై ఫ్యూచర్ డార్క్ డార్క్. పాపా పాపా అందరూ ఇన్ని సంవత్సరాలు నేను ఒకటే దారుణం అనుకున్నాను, మీరు దారుణాన్ని మించి ఉన్నారు నాన్న. పాపా 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 పాపా. నింగి ఆకాశం లాగా, ఆకాశం నింగి లాగా మారాలని కోరుకుంటున్నా. అప్పుడు జుట్టంతా ఉల్టా ఎగురుతూ ఉంటుందా? అబ్బా, నిన్ను పెట్టి బాహుబలి 3 తీద్దాం అనుకుంటాను. అంత అద్భుతమైన కళాఖండాన్ని బా ఏ గిరిగిలా అబ్బే నన్ను పెట్టి తీస్తావా? పాత నోట్లు తిరిగి రావాలని కోరుకుంటా. పాత నోట్లు తిరిగి రావాలని కోరుకుంటా. అన్నయ్య బానే దాచినావా గోడని కళ? రాజమౌళి డైరెక్షన్ లో నా దేవుడు సినిమా చూడాలని ఉంది. పవన్ కళ్యాణ్. మా డాడీ కూడా నాతో కలిసి మందు పార్టీ చేసుకోవాలని కోరుకుంటా. ఇవి నాడు వరకు మాటలు అర్థాల వేర్ల వెంకటేష్ గారు అండ్ కోటేశ్వరరావు గారు. ఆ మేకింగ్ చాలా బాగుంది. ఆయన అంటే ప్రిపేర్ అవుతా అనే ముందు దాబయ్య రెడీ. ఇంకోసారి ఎగ్జామ్ లో ఉండదని కోరుకుంటా. తేలింది చూసా? అలాంటి అద్భుతాలు అస్సలు జరగబోయా. అసలు కనిపెట్టినోడితో ఒకసారి మాట్లాడదాం అనుకుంటాను నేను కూడా ఎగ్జామ్ లో. ఇది బుర్రాను కూర్చోబోయా. ఒక రోజు నేను ఇలా యాంకరింగ్ చేయాలను. అఫ్ కోర్స్ యూ కెన్ డూ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. నేను ప్రపోజ్ చేసిన అమ్మాయి యాక్సెప్ట్ చేయకపోతే దానికి రామ్ గోపాల్ వర్మ లాంటి హస్బెండ్ రావాలని కోరుకుంటా. ఏమండి వర్మ గారు విన్నారా? మిమ్మల్ని పెళ్లి చేస్తా. మిమ్మల్ని పెళ్లి చేస్తానా? ఇదేం తెలుగా? మిమ్మల్ని పెళ్లి చేస్తా. మీకు పెళ్లి చేస్తా సార్. నాకు పెళ్లి చేస్తారా? ఆ పెళ్లికి నేను పెద్దోడు అవుతా. ఆ పెళ్లికి నువ్వు పెద్దోడు అవుతావా? పెద్దోడు మొత్తం మేటనే చూసుకుంటా. సరే, నేను పెళ్లి చేసుకోవాలి అంటే ఆ అబ్బాయి ఏది? ఈ లెఫ్ట్ కార్నర్ లో ఫస్ట్ కూర్చున్న అబ్బాయి చేత బువ్వా అనిపించు, నేను పెళ్లి చేసుకుంటా. భయ్యా నా పెళ్లి భయ్యా. నీ పెళ్లి అంత ఆనందపడ్డా కూర్చో. బ్రూస్ లీ ధ్రువ కాదమ్మా. ధ్రువ బీటెక్ మొత్తం ఒకే రోజులో కంప్లీట్ కావాలని కోరుకుంటున్నా.
నేను ఆ రోజే బంక్ కొడితే ఒకరోజు కాలేజ్ ప్రిన్సిపల్ అవ్వాలని కోరుకుంటా. ఎందుకంటే మ్యాథ్స్ ఎగ్జామ్ రోజు ఫ్రీగా చిట్టీలు పంచుతా. మహేష్ బాబు వైఫ్ కి డైవర్స్ కావాలని కోరుకుంటా. వన్ ఆఫ్ ద మోస్ట్ క్యూటెస్ట్ కపుల్ వాళ్ళు అండ్ సచ్ ఎ వండర్ఫుల్ కంపాటబిలిటీ అండ్ వాళ్ళిద్దరు నాకు చాలా బాగా తెలుసమ్మా. ప్లీజ్ దయచేసి అలాంటి కోరుకోకు నువ్వు. వీళ్ళందరూ కోరుకున్న కోరికలు తీర్చే దేవుని అయితే వన్ డేలో లేపేస్తారు వీళ్ళు. ప్రసాదం చూపిస్తారు, లాక్కెళ్ళిపోతారు, హుండీలో వేస్తారు, తీసుకెళ్లిపోతారు. నీకు అర్థం కావట్లే, కూర్చో. ప్రదీప్ కున్న గర్ల్ ఫ్రెండ్స్ అందరు నాకే ప్రపోజ్ చేయాలని కోరుకుంటా. నాన్నగారు పాత డబ్బాలో బూందంతా ఊడ్చుకుంటుంటే కొడుకు వచ్చి బందర్లడ్డు అడిగాడంట. బుర్రా. అరే ఎంతసేపు రా చేతులు కట్టుకుని అటు ఇటు చూస్తావు? సరే ఆన్సర్ చెప్పు. అత్తారింటికి దారే సినిమాలో పవన్ కళ్యాణ్ ఇంకా చెప్పులు పట్టుకొని తిరుగుతారు కదా, అలా నా చెప్పులు ఇంకోరు పట్టుకొని తిరగాలని అని కోరుకుంటున్నాను. ఏం పర్లేదు భయ్య, రోడ్డు మీద సెంటర్ లో వదిలేసి వెళ్ళిపో. ఎవడెవడు పట్టుకొని పరిగెడతాడు. ఒక రోజులో మీ అంత క్రేజ్ కావాలని కోరుకుంటున్నా. జీవితంలో ఎస్వి బాలు గారికి అంత కాకపోయినా ఒక్క రోజైనా సింగర్ అవ్వాలని కోరుకుంటున్నాను. అయిపోయావు కాడు. ఊహల పల్లకీలో ఊరేగించనా, అరే ఆశల వెల్లువయ్యి అరే అనురాగించనా, కలహంసే కబురులే నింపన, రాతిలకే కిలకిలే నవ్విన నా పెదవులు మధువులే యవ్వన సయ్యాటలోనా. ఊహల పల్లకీలో ఊరేగించనా, ఆశల వెల్లువై ఈ రాగం పలికించనా. అబ్బా 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 అబ్బా, అసలు ఎంత నేచురల్ గా పాడావంటే మధ్యలో అని ఆ గమకాలు ఏదైతే తిప్పావో నువ్వు అసలు భలే తిరిగాయి. తార్ రోడ్డు వేసిన వెంటనే వర్షం పడి గుంటలు పడినట్టు దగ్గర అలా బలకుదిరి. ఏది అది ఒక్కసారి మళ్ళీ అనమ్మా లైన్. ఊహల పల్లకి స్టార్టింగ్ నుంచి కాదన్న మధ్యలో రెండో చరణంలో థర్డ్ బీజియం. కలహంసే అదే ఆ హంస్ అన్నప్పుడు కన్ను రెప్పలు ఎత్తేసావు చూసావా, అది అక్కడ పాయింట్ నొక్కేసావు. అన్న లేచిండు, ఫుల్ గెడ్డా ముందానా నీకు భయ. ఐబ్రోస్ కూడా ఆ కలర్ చేయించారా ఆటోమేటిక్ అలా వచ్చిందా? ఆటోమేటిక్ గా మ్యానుఫాక్చరింగ్ లోనే అలా జరిగింది. వెరీ గుడ్ బ్యా. ఒక్కరోజు 10 పైన గడ్డం లేకుండా చూడాలని ఉంది. ష్యూర్ బ్రదర్, నేను చాలా సార్లు ఉంటాను గడ్డం లేకుండా ఉంటాను. ఈ మధ్య కాలంలో సో ఇట్ ఈస్ లైక్ అలా కుదిరిపోయింది అంతే. ఏజ్ తో పాటు అది పెరుగుతుంది కాబట్టి పెరగనిచ్చాను అంతే తప్ప పెద్దగా ఇవి అంటే ఎప్పుడు ఉంటుంది భయ్యా. ఈ మధ్యన ఏదైనా మిస్ అయితే మాత్రం నేను తప్పకుండా చెప్తాను. నన్ను గెడ్డం లేకుండా చూద్దామని కోరుకుంటున్నావు నువ్వు. అవును భయ్యా. వెరీ ఇంట్రెస్టింగ్. నీకు స్టార్ట్ అయిందా? ఐ మీన్ యూ కాలే భయ్యా, ఇంకా రాట్లే భయ్యా. లేనప్పుడే ఆనందంగా ఉంటది, ఎంజాయ్ చేయి. వచ్చిన తర్వాత బోలేడని కష్టాలు ఉంటాయి భయ్యా. వెరీ గుడ్. నీకు క్లారిటీ. జీవితాంతం చేసే షాపింగ్ ఒకే రోజులో చేసి బిల్ కట్టకుండా వచ్చేయాలని కోరుకుంటా. జీవితాంతం చేసే షాపింగ్ అంటే తర్వాత వేసుకునే బట్టలు కూడా. పాపం చూసారా, దేవుడు వచ్చి ఒకరోజు ఏమైనా కోరికలు కోరుకుంటే అందులో కూడా షాపింగ్ ఉంది వీళ్ళకి. మిమ్మల్ని పెట్టి లేడీ ఓరియంటెడ్ ఫిలిం చేయాలని. నువ్వు అరుంధతి నేను పశుపతి క్యారెక్టర్ చేస్తా. ఏమైంది? మా లాస్ట్ కోరిక అదే అన్న, అది తీసి చచ్చిపోవాలని ఉంది. బాబు వారాయను చూసా అయ్యా బాబు. ప్రదీప్ హీరోగా చేసే మూవీలో నేను హీరోయిన్ కమ్ సింగర్ అవ్వాలని కోరుకుంటున్నా. నాకు ఇంకా అంత బంపర్ ఆఫర్ లేదమ్మా, బట్ డెఫినెట్ గా నేను హీరో అవుతాను లేదు తెలియదు కానీ మీరు డెఫినెట్ గా హీరోయిన్ అవుతారు. ఎస్, ఫస్ట్ అటెంప్ట్ లో సీఏ మొత్తం పాస్ అయిపోవాలి ఒకే రోజులో. సిపిటి, ఐపీసీసీ, సీఏ ఫైనల్ అన్ని ఎందుకు? ఒకేసారి అయిపోయి ఒకే జాబ్ కొట్టేయచ్చు. పోలీస్ ఆఫీసర్ అవుదాం అనుకుంటున్నారు. సీఏ అంటే పోలీస్ అంటావు.
సిఐ ఎస్ఐలు పోలీసులేగా. చార్టెడ్ అకౌంట్స్. ఓ చార్టెడ్ అకౌంట్, ఎస్ ఎస్, చార్టెడ్ ఫ్లైట్స్ పైలట్ అవుతారు కాదా? కాదు, చార్టెడ్ అకౌంట్స్. నువ్వు కట్టలు సంపాదిస్తున్నావు కదా ప్రదీప్, వాడిని చూడడానికి నేను అకౌంటెంట్ అవుతా. అవునమ్మా, ఇదివరకు న్యూస్ పేపర్లు అమ్ముతుండేవాడిని. ఆ కట్టలు ఇంకా ఉండిపోయామ్మా పాత సేల్ అవ్వక. BMW కార్ సరిపోతుందా? ఆల్రెడీ కొనేసారు కదా. అమ్మా. కట్టలు పోగేసుకున్న డబ్బులతో. నువ్వు సీఏ అయిపో బెస్ట్. నాకెందుకు వచ్చింది ఇవన్నీ, నువ్వు సీఏ అయిపో. రామ్రాజ్ ధోతీస్ అండ్ షర్ట్స్ ఎక్స్ప్రెస్ రాజాలో ఇక ఇప్పుడు మీ టాలెంట్ చూసాక నాకు కూడా చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎలా అంటే ఇన్ని తెలివితేటలు మీలో ఎలా ఉన్నాయి అనేది నాకు కూడా. మిమ్మల్ని చూసాక నాలోంచి కూడా చాలా ప్రశ్నలు మొదలయ్యాయి అనమాట. ఓకే, తప్పకుండా నేను ఎలా అయితే మనిషి కోతి నుంచి పుట్టాడన్న దానికి నిదర్శనమో అలాగా మిమ్మల్ని కూడా ఒక పొడుపు కథ అడుగుదాం అనుకుంటున్నాను నేను. ఓకే, సో ఆ పొడుపు కథకి ఆన్సర్ మీరు ఎలా చెప్తారనేది ఇంపార్టెంట్. ఓకే మేడం గారు మైక్ తీసుకోండి. ఆకాశంలో 60 గదులు, గదికో సిపాయి, ప్రతి సిపాయి చేతిలో ఒక తుపాకీ. ఏంటది? సీతాఫలం. సీతాఫలక్కాయ్? యా, కస్టర్డ్ ఆపిల్. ఓ మై గాడ్, ఇంగ్లీష్. ఓ మై గాడ్. యా, కెన్ ఐ ఎక్స్ప్లెయిన్? yes ప్లీజ్. సీతాఫలం లోపల ఫస్ట్ వైట్ ఉంటది కదా, అదంతా ఆకాశం. అదంతా ఆకాశం. ఓకే, దాంట్లో సీట్స్ ఉంటాయి కదా, అవి చాలా ఉంటాయి కదా, లెక్క పెట్టలేము 60 అని చెప్పాను, కానీ సీట్స్ ఉంటాయి. తుపాకులు అంటే తిని పడేసాం కదా. యా, అంతే. రాంగ్ ఆన్సర్. గడియారం. చెప్పు ఎందుకమ్మా? 60 seconds ఉంటాయి కదా, 12 bullets అంటే 1 గంట కొట్టంగానే మనకు 12 బుల్లెట్లా? అదెవరు చెప్పారు నీకు? నువ్వు తెచ్చుకునేది ఇంటి దగ్గర నుంచి? నార్మల్ గా 12 hours కదా మనది. మందా? ప్రపంచంలో ఎక్కడైనా అంతేమ్మా. సో 60 seconds కి ఒక్కొక్కసారి గంట మోగుతుంది. అట్లా 1 కి వచ్చినప్పుడు 1 time అట్లా షూట్స్ అని అనుకున్నాను నేను. సెకండ్ టైం 2 bullets, థర్డ్ టైం 3 అట్లా అనుకున్నా. చేతులు కట్టుకుని చేతురాజులు అటు ఇటు చూస్తావేంట్రా? నువ్వు కూర్చోమ్మా, ఆయన అంతే. నీకే క్వశ్చన్. హలో సిఏ, నేను అడిగిన క్వశ్చన్ ముందు ఆన్సర్ చెప్పండి. కాదు, ఆకాశంలో స్వర్గం ఉంటది, నరకం ఉంటది, దేనికి చెప్పాలి? ఈ రెండు కాకుండా సెపరేట్ గేటెడ్ కమ్యూనిటీ అమ్మా ఇది. స్వర్గంకి వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఉంటారు, నరకానికి వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఉంటారు. సో 60 గదులు ఏం సరిపోతాయి వాళ్ళకి? అకామిడేషన్ నేను చూసుకుని చెప్తానమ్మా, నేను దాన్ని బట్టి పని చేస్తాం. దాని తర్వాత మనం ప్లాన్ చేద్దాం. మ్యాచ్ బాక్స్. ఎందుకలాగా? అగిపెట్టే ఆకాశం. అగ్గిపెట్టి ఆకాశం, అందులో పుల్లలు గదుల బొటలు బొట్టుల సిపాయిల. సారీ సిపాస్. సిపాయిలు. మరి గదిలేవి? ఒకటే కదా సార్. ఆకాశంలో 60 గదులు, గదికో సిపాయి, ప్రతి సిపాయి దగ్గర ఒక తుపాకీ. తుపాకీ అయితే మండుతుంది కదా, అదే. ఎవరికి? అండ్ ద రైట్ ఆన్సర్ ఈస్ తేనె పుట్ట. ఆకాశంలో 60 గదులు, గదికి ఒక తేనెటీగ, ప్రతి తేనెటీగ దగ్గర తుపాకీ లాగా మూతి. ఇంకోటి అడగనా? ఇప్పుడు ఎవరు గుర్తొచ్చింది? చెట్టు కింద జానమ్మ ఎంత గుంజినా రాదమ్మా. షాడో, నీడ. ఎందుకలాగా? చెట్టు కింద దాని చెట్టు షాడో ఉంటుంది కదా, దాన్ని మనం లాగలేం కదా. దాని వేర్లు అయి ఉండొచ్చుగా. దాని వేరే లోపల ఉంటాయి కదా, దాన్ని లాగలేం కదా. అందుకే కదా. దీని గురించి తీవ్రంగా చర్చిద్దాం మమ్మీ. బుర్రాన్ అయితే బుర్రాను నేను కన్సిడర్ చేస్తాను. ఓ మై గాడ్. ఓ మై గాడ్ కాదు, బుర్రా. చూసండి. నాలుక ఎందుకు? ఎంత లాగినా రాదు. చెట్టేది ఇందులో ముక్క. చెట్టు కింద జానమ్మ ఎంత గుంజినా రాదమ్మా. కూర్చో. రాంగ్ ఆన్సర్. పాపం పట్టుకున్నామా బండగా ఉంటది కొంచెం. ఎవరు? జానమ్మా. అయ్యయ్యో కాదు, రాంగ్ ఆన్సర్. సో ద రైట్ ఆన్సర్ ఈస్ మేడం గారు చెప్పింది రైట్ ఆన్సర్, నీడ. Let's do Kumudo.